భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సాధించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. గత ఏడాది డిసెంబర్ 30న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి SDX-01, SDX-02 శాటిలైట్లను PSLV C-60 వాహక నౌక ద్వారా నింగిలోకి పంపింది. ఈ ఉపగ్రహాల బరువు 220 కిలోగ్రాములు. వీటిని భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టారు. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ 1B, 15.12 నిమిషాలకు స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం 3 సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ రోజు ఉదయం వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. నింగిలోకి పంపిన 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. స్పేడెక్స్ ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా ఆ దేశాల సరసన చేరింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభినందించారు.